ప్రజెంట్ వీడియోలో వైజాగ్లోని ఆర్కే బీచ్ అయితే చూపించబోతున్నాను. ఆర్కే బీచ్ దగ్గర సముద్రం వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉందో. సముద్రం నీళ్లు కాళ్ళకు తగులుతుంటే ఆ ఫీలింగే వేరు. ఆర్కే బీచ్ ఎక్కువ మంది విజిట్ చేయడానికి కారణం ఇలా రకరకాల వస్తువులు ఉంటాయి, అలాగే తినడానికి రకరకాలు అయితే ఉంటాయి, మరియు ప్రక్కనే ఇందిరాగాంధీ చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ వీడియోలో వైజాగ్లోని ఆర్కే బీచ్ అయితే చూపించబోతున్నాను. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చాలా మంది జనాలు అయితే ఆర్కే బీచ్ కి రావడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు ఏంటనేది మొత్తం క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్, మీ తెలుగు ట్రావెలర్ రాజేష్. ప్రజెంట్ నేను వైజాగ్లోని ఆర్కే బీచ్ దగ్గర అయితే ఉన్నాను. ఈ బీచ్ని రామకృష్ణ బీచ్ అని కూడా అంటారు. ఈ బీచ్కి దగ్గరలో ఉన్న రామకృష్ణ మిషన్ ఆశ్రమం కారణంగా దీనికి ఈ పేరు అయితే వచ్చింది. ఇదంతా బస్ స్టాండ్ దగ్గర వ్యూ పాయింట్ చూడండి. చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఎప్పుడు ఆర్కే బీచ్ జనాలతో అయితే కలకల్లాడుతూ ఉంటుంది. అలాగే ఎక్కువ మంది విజిట్ చేసే ప్లేస్ కూడా ఇది. అలాగే బస్ స్టాండ్ వెనకమాల వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ ఉన్న వాతావరణం అంతా ఎక్కువ మంది టూరిస్టులు అయితే ఈ బీచ్ దగ్గరికి అయితే వస్తారు. అక్కడ చూడండి మీకు పడవ అయితే కనిపిస్తుంది కదా, చాలా బాగుంది అలా చూడటానికి. బీచ్కి దగ్గరలోనే చాలా రూమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బీచ్కి దగ్గరలో ఉండటం వల్ల రూమ్ రెంట్స్ అయితే ఎక్కువనే ఉంటాయి. కొంతమంది ఇక్కడ తీసుకుంటారు. అలాగే బడ్జెట్ గురించి ఆలోచించే వాళ్ళు అయితే కొంచెం దూరంలో అయితే తీసుకొని ఇక్కడ ఉన్న ప్లేస్లను అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. నేనైతే దూరంగా అయితే రూమ్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉందో. ఇటు సైడు దిగైతే లోనకి వెళ్ళాలి. నేనైతే లోనకి వెళ్తున్నాను. ఆ వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం మీకు చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సముద్రం వ్యూ పాయింట్ అయితే. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫుడ్ క్యాంటీన్స్, అలాగే ఇక్కడ చేపల ఫ్రైస్ చాలా అయితే ఉన్నాయి. ఎక్కువ మంది టూరిస్టులు ఈ ఆర్కే బీచ్కి రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న షాపులనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి కొనుక్కోవటానికి కానీ చూడటానికి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళైతే కొన్ని జ్ఞాపకంగా అక్కడ ఉన్న శంఖాలు అవన్నీ తీసుకుని వాటి మీద పేర్లు అయితే రాపించుకుంటారు. అలాగే కొంతమంది వాళ్ళకి నచ్చిన వస్తువులు అయితే కొనుక్కొని, అలాగే కొంతమంది చూడటానికి కూడా బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఈ షాపులు, అలాగే ఇక్కడ ఉన్న స్టాల్స్ వల్ల, ఫుడ్ స్టాల్స్ వల్ల చాలామంది అయితే చూడటానికి అలాగే తినడానికి చాలా బాగా ఇష్టపడతారు. వేరే బీచెస్ దగ్గర చూసుకున్నట్లయితే మనకి చూడటానికి ప్లేస్లు అయితే బాగుంటుంది, కానీ ఇన్ని రకాల ఫుడ్ స్టాల్స్ ఉండవు. అలాగే ఇన్ని రకాల షాప్స్ కూడా ఉండవు. ఇక్కడ టూరిస్టులను బాగా ఆకర్షిస్తాయి. అలాగే ఇక్కడ ఉన్న శంఖాలు చూడండి. చాలామంది శంఖాలను అయితే తీసుకొని వాళ్ళకి గుర్తుగా వాళ్ళ పేర్లు అయితే రాపించుకుంటారు. చూస్తున్నారు కదా, చాలా పెద్ద పెద్ద చేపలను అయితే ఫ్రై చేసి అయితే అమ్ముతున్నారు. ఇక్కడ చాలామంది ఇలా స్టాల్స్ అయితే పెట్టుకొని ఇక్కడ జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఈ సముద్రపు తీరానైతే చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే పచ్చి చేపలు. వీటిని వాళ్ళు మసాలా అవన్నీ దట్టించేసి పెడతారు. అలాగే ఇక్కడ చూడండి మామిడికాయలు కూడా ఉన్నాయి తినడానికి. ఈ టెక్నిక్ అయితే బాగుంది. ఆ బ్యాటరీకి అయితే ఫ్యాన్ పెట్టేసి ఇక్కడ ఉన్న మొక్కజొన్నల కండల్ని కాలవటానికి, అలాగే ఆ బొగ్గులు మండటానికి అయితే ఆ ఫ్యాన్ ఉపయోగిస్తున్నారు. అక్కడ చూస్తున్నారు కదా, చాలా రకాల గుర్రాలు అయితే ఉన్నాయి. ఆ గుర్రాలని ఫోటోలు తీయడానికి అయితే ఉపయోగిస్తారు. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, ఎవరికి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ వ్యూ పాయింట్, అక్కడ ఉన్న కొండల మీద కొంతమంది అయితే కూర్చొని ఫొటోస్ అయితే దిగుతున్నారు. అలాగే కొంతమంది ఫోటోగ్రాఫర్లు కూడా ఉన్నారు. ఫొటోస్ అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేసి వాళ్ళకైతే ఇస్తున్నారు. అక్కడ చూడండి వాటర్ ఎలా వచ్చి వెళ్తున్నాయో. అక్కడ సముద్రం వ్యూ పాయింట్ చూడండి. ఆ అలలు అయితే మీదకి వస్తున్నట్లుగా అదంతా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే కొంచెం భయంగా కూడా ఉంది. ఎందుకంటే ఆ అలల్ని చూస్తుంటే అవన్నీ పొంగి అలా వస్తున్నాయి కదా, అంటే నాకు నీళ్ళంటే కొంచెం భయం అనమాట. ఈరోజు ఆదివారం కావడం వల్ల చూడండి చాలామంది అయితే వచ్చారు. కొంతమంది ఫొటోస్ దిగుతున్నారు జ్ఞాపకంగా ఉండటానికి, చాలా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు. అలాగే ఇవన్నీ హోటల్ అండి. అక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలామంది దగ్గరలో ఉంటుందని చెప్పని ఎంత కాస్ట్ ఎక్కువైనా సరే అక్కడైతే తీసుకుంటారు. అలాగే కొంచెం ముందుకైతే వచ్చాను ఆర్కే బీచ్ దగ్గరికి. ఇక్కడ సముద్రం ఒక వ్యూ పాయింట్ చూడండి. అక్కడ చాలామంది ఉన్నారు కదా, తీయటానికి కొంచెం ఇబ్బందిగా ఉందని కొంచెం పక్క అయితే వచ్చాను.
ఆ సముద్రం యొక్క వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. దగ్గర నుంచి అలలు చూస్తుంటే చాలా అద్భుతమైన ఫీలింగే ఉంది. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే మనం మెసులుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఈ బీచ్ల్లో మరణించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే తెలియక ఆ అలలు దాటికి దగ్గరికి వెళ్ళి ఆ అలలు ఎమ్మటైతే వెళ్తూ ఉంటారు. మనమైతే చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక్కడ ఇలాంటి ప్రదేశాల్లో మనం ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు. ఎందుకంటే సరదాగా వెళ్తూ ఉంటారు, వాళ్ళకి తెలియదు ఏం జరిగిద్ది అనేది. మన జాగ్రత్తలో మనం ఉండటం వల్ల కొన్ని ప్రమాదాల నుంచి అయితే మనం తప్పించుకోవచ్చు. చూడండి అలలు ఎంత ఉద్రేకతగా పొంగుతున్నాయో. అదే ఇంకా వర్షం కాలం ఆ టైంలో అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి అలలు, చూసుకోవచ్చు మనం. సముద్రం చూడటానికి ఎంత బాగుంటుందో అలాగే దాని నుంచి వచ్చే పరిణామాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మనమైతే చూసుకొని అలాగే ఎంజాయ్ చేసి వెళ్ళాలి, కానీ లోనకైతే వెళ్ళకూడదు. అలాగే కొంతమంది చూడండి సముద్రం దగ్గర అయితే నించొని ఆ అలలు వస్తాయి కదా, ఆ అలల దగ్గర ఆ కాళ్ళన్నీ పెట్టేసి అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి నీళ్ళు అయితే ఎలా వస్తున్నాయో. అలాగే కొంతమంది పిల్లల్ని తీసుకొని కూడా కొంచెం దూరంలో అక్కడ అలా అక్షరాలు అవన్నీ రాస్తున్నారు. అలా రాయటానికి కానీ అది చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్నపిల్ల ఎలా ఉందో. అయ్యో అదంతా చూడండి మొత్తం చెరిగిపోయింది అలా రావటం వల్ల. అలాగే ఇక్కడ చూడండి వ్యూ పాయింట్, ఇది వచ్చేసరికి కొండలు ఉన్నాయి. కొంచెం పక్క అయితే వచ్చాను, ఫోటోలు దిగటానికైతే చాలా చాలా బాగుంది. అక్కడ ఒక అమ్మాయి కూడా దిగుతుంది. అలాగే పైన కూడా కొంతమంది ఎక్కి ఫొటోస్ అయితే దిగుతున్నారు. అలాగే ఇక్కడ చూడండి నీళ్ళు ఎలా వస్తున్నాయో, అక్కడ పక్కన కొండ పక్క నుంచి చాలా ఉద్రేకంగా అయితే వస్తున్నాయి నీళ్ళు. మీకు ఆ నీళ్ళు వచ్చేదైతే చూపిస్తాను చూడండి. అదిగో అలా వస్తుంది కదా, అది వస్తుంది చూడండి ఎలా ఉంటుందో. ఆ నీళ్ళని మొత్తాన్ని మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే రాలేదు, ఇప్పుడు చూడండి వస్తుంది. అదిగో చూడండి నీళ్ళు చాలా చాలా దగ్గరికి అయితే వస్తున్నాయి. వాళ్ళకి దాన అయితే పెడుతున్నారు, అలాగే నీట్గా క్లీన్ చేస్తున్నారు. అలాగే పైనుంచి ఏదో వాటర్ కూడా ఫ్లో అవుతుంది, సముద్రంలోకి అయితే వేస్టేజ్ అంతా కలుస్తుంది. అలాగే చాలామంది వైజాగ్ టూర్ అయితే వస్తూ ఉంటారు, ఎందుకంటే డెవలప్ అవుతున్న సిటీ కాబట్టి. మీరైతే రూమ్స్ విషయంలో అయితే ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ సముద్రానికి దగ్గరలో అయితే ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. కొంతమంది తెలియక దగ్గరలోనే రూమ్స్ అయితే దొరకవని తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చాలా ప్లేస్లు అయితే ఉంటాయి వైజాగ్లో ఎక్స్ప్లోర్ చేయడానికి. ఆ వీడియోస్ కూడా ఫ్యూచర్లో అయితే పోస్ట్ చేస్తాను. మీరు ఏం చేస్తారంటే వచ్చినప్పుడు ఆ ప్లేస్లన్నీ కవర్ అయ్యేటట్టుగా ఒక దగ్గర అయితే రూమ్ తీసుకోండి. ఎందుకంటే దగ్గరలో కాకుండా మొత్తం మధ్యలో అయితే మీరు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్లేస్లు అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి. అలాగే బడ్జెట్ విషయంలో కూడా మీరు కొంచెం తగ్గించుకోవచ్చు బడ్జెట్ అనేది. ఈ రూమ్స్కే ఎక్కువ కాస్ట్ అయితే అవుతుంది. బీచ్లో ఉన్నాననే కానీ ఆ బీచ్లోకి దిగటానికి అలాగే కొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే చాలా భయంగా అయితే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని న్యూస్లో కానీ కొంతమందిని చూస్తున్న వార్తల్లో చాలామంది సముద్రాల దగ్గరికి వెళ్తే కొంతమంది మరణిస్తూ ఉంటారు, అంటే తెలియక. కాకపోతే మనం దగ్గరికి అయితే వచ్చాం కదా, కొంత అయితే నేను ట్రై చేస్తాను ముందుకు వెళ్ళడానికైతే. ఎందుకంటే ఆ కాళ్ళ మీద నీళ్ళు వస్తూ ఉంటుంటే చాలా అద్భుతమైన ఫీలింగ్ అయితే ఉంటుంది. కొంచెం ముందుకైతే వచ్చాను సముద్రం దగ్గరికి. ఆ వాటర్ అయితే వస్తున్నాయి, చాలా కూల్గా ఉన్నాయి వాటర్ అయితే. ఇంకొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. దాని మీద రాయి మీద అయితే నించున్నాను, చూడండి ఎలా ఉంటుంది అనేది. ఆ కాళ్ళ మీదకి వాటర్ వస్తుంటే అవంతా మనకి తగులుతుంటే చాలా అద్భుతమైన ఫీలింగ్ అయితే ఉంది. చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. బీచ్ దగ్గర నైట్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పటికి కూడా క్రౌడ్ అయితే తగ్గలేదు, చాలామంది జనాలు అయితే ఉన్నారు. చూస్తున్నారు కదా మొత్తం ఎవరికి వాళ్ళు ఫొటోస్ దిగే పనిలో అయితే ఉన్నారు. ఇక్కడికి చాలా దూరం నుంచి అయితే వస్తారు, నార్త్ ఇండియా నుంచి మన దేశ నలుమూల నుంచి అయితే వస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ ఫెసిలిటీస్ అలాగే చాలా అద్భుతంగా ఉంటుంది వాతావరణం అయితే. చూడండి సిటీ నైట్ ఎలా వెలిగిపోతుందో. ఇక్కడ ఇలా బెంచెస్గా అయితే ఉంటుంది, అక్కడ దాని మీద కూర్చొని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు, వ్యూ చూస్తూ అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి నైట్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. మీరైతే వైజాగ్ వస్తే మటుకి కంపల్సరీ మిస్ అవ్వమాకండి. చాలా ప్లేస్లు అయితే ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. చూడండి అక్కడ ఎలా అయితే ఉందో, కేకలు పెడుతున్నారు అక్కడ
మనం తిరునాళ్ళలో చూసుకుంటాం కదా, అలాగే ఇక్కడ కూడా ఎగ్జిబిషన్ టైప్లో అయితే పెట్టారు. రంగుల రాట్నం మామూలుగా లేదు, కేకలు పెడుతున్నారు. కుదిరితే ఏదో టైంలో వైజాగ్ అయితే రావడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే డెవలప్ అవుతున్న సిటీ ఇది, చాలా ప్లేస్లు అయితే ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. అలాగే మీరు ఒకవేళ రాలేకపోతే వీడియోస్ అయితే చూడండి, మొత్తం వీడియోస్ అయితే చేస్తున్నాను అన్ని వైజాగ్. బీచ్ వ్యూ అయితే చూశారు కదా, ఇది వచ్చేసరికి ఇందిరాగాంధీ చిల్డ్రన్స్ పార్క్ అండి. లోన్కి అయితే వెళ్ళండి. ఇది చిల్డ్రన్స్ కోసం ప్రత్యేకంగా అయితే ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదా, కారు కూడా ఉంది. ఎవరన్నా కావాలనుకుంటే సమ్ అమౌంట్ పే చేసి అయితే ఎక్కొచ్చు. అలాగే జారుడు బండ్లు, ఇంకా కూర్చోవటానికి, అలాగే ఇంకా చాలా రకాలు చిన్నపిల్లలు ఆడుకోవటానికి అయితే ఉంది. అక్కడ చూస్తున్నారు కదా, బొమ్మ కూడా ఒకటి ఉంది చిన్నపిల్లలు చూడటానికి. అలాగే ఇక్కడ ఆడుకోవటానికి ఆట స్థలం కూడా పెట్టారు. అలాగే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అలాగే పిల్లల్ని ఆడించుకుంటూ అలాగే వ్యూ పాయింట్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అక్కడ చూస్తున్నారు కదా, పెద్ద షిప్ అయితే వెళ్తూ ఉంది, చాలా బాగుంది అలా చూడటానికి. ఓకే, ఆర్కే బీచ్ అలాగే చిల్డ్రన్స్ పార్క్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. మీకైతే నచ్చిందని భావిస్తున్నాను వీడియో అయితే. అలాగే ఒక లైక్ అయితే వేసుకోండి. ఇంకొచ్చరికి మనమైతే ఈ చేపల్లో ఒకదాన్ని అయితే ట్రై చేశాను నేనైతే, చాలా టేస్టీగా ఉంది సముద్రపు చేపలు. అలాగే ఇక్కడ ఉన్న మామిడికాయలకి ఒక కారం అయితే బూస్ అయితే ఇస్తున్నారు, చాలా టేస్టీగా ఉంది, డిఫరెంట్ ఫీలింగ్. నేనైతే ఒకటే ట్రై చేశాను, ఎక్కువైతే చేయలేదు, ఎందుకంటే వేరే తిన్నా కదా మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుద్దని ఒకటే అయితే తిన్నాను, బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ ఎండ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆర్కే బీచ్ అయితే మీకు నచ్చిందని భావిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.